అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 18వ తారీఖు మే నెల 2025 నుంచి 24వ తారీఖు మే నెల 2025 వరకు మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో అత్యంత గొప్ప విషయం అంటే 18వ తారీఖు నాడు రాహు వచ్చేసి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. వీళ్ళు ఈ రాశుల్లో 18 నెలలు ప్రయాణం చేస్తారు. ఇది కూడా 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇవాళ చాలా గొప్పగా తెలుసుకుందాం. ఈ వార ఫలాలు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుంది. మరి ఈ వారంలో చాలా గొప్ప విషయం ఏంటంటే వారాంతంలో చివరిలో బుధుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు అనమాట. ఈ పరిస్థితిని బట్టి మేషరాశిలో ఈ వారం అంతా బుధుడు సంచరిస్తున్నాడు. సూర్యుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహ రాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం రాశిలో, రాహు కుంభరాశిలో, శని శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోం. అలాగే ప్రతి రాశికి కూడా రాహు కేతు గ్రహం యొక్క మార్పు ఏమిటో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన సమాచారం ఏమిటంటే పాకిస్తాన్కి ఇండియాకి ఎందుకు యుద్ధం వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి జాతకం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి. గతంలో చంద్రుడు ఎప్పుడైతే రేవతి నక్షత్రం మీదకి వచ్చాడో అప్పుడు రాహుకేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు కూడా ఉండిపోవటం ఆ రాశిలో అది ఏలిన మన కాలసర్ప దోషము అంటారు. కాలసర్ప దోషం అనేది చాలా డేంజర్ అన్నమాట. కాలసర్ప దోషం వల్ల ఈ యొక్క యుద్ధం అనేది ఒకటి కారణం వస్తుంది. రెండవది కుజుడు అంటే మేషరాశి అధిపతి కుజుడు ఎప్పుడైతే ఏళ్ళనాటి శనికి ప్రభావానికి గురవుతాడో, కుజుడు అంటే సైనికుడు అంటే యుద్ధం అన్నమాట, సైన్యంతో యుద్ధం అన్నమాట. సో యుద్ధరంగం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మేషరాశికి శని ప్రభావం ఉండడం వల్ల కూడా ఈ యుద్ధానికి కారణం అన్నమాట. అలాగే ఎప్పుడైతే రేవతి నక్షత్రం నుంచి చంద్రుడు ప్రయాణం చేస్తూ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోవడం భయానకమైన వాతావరణాన్ని, యుద్ధ వాతావరణాన్ని, అనేక రకాల ఇబ్బందుల్ని దేశంలో కల్పించింది. ఎప్పుడైతే చంద్రుడు కన్యారాశి దాటేసి అంటే ఏళ్ళనాటి కాలసర్ప దోషాన్ని దాటేసి తులారాశిలోకి రావటం వల్ల వాళ్ళే ఫోన్ చేసేసి మేము యుద్ధం విరమిస్తున్నాం, మాకు అక్కర్లేదు అని చెప్పడం అనేది కూడా ఈ యొక్క చంద్రుడి యొక్క మూమెంట్ అన్నమాట, కన్యా నుంచి తులాకి రావటం. సో ఈ యుద్ధం ఇప్పటితో ఆగదు, ఇంకా కొంత టైం పడుతుంది. ఈ ఉద్రిక్తతలు ఉంటాయి. ఎప్పుడంటే ఈ కాలసర్ప దోషంలోకి మొత్తం అట్లీస్ట్ కుజుడు బయటికి రావాలి, కుజగ్రహం కానీ బయటకు కనీసం 2 months అన్న పడుతుంది. అలా ఏదైతే రాహు కేతుని దాటుకొని కిందికి గ్రహాలు వస్తాయో అప్పుడు కానీ ఈ యుద్ధ వాతావరణం అనేది పూర్తిగా పోదన్నమాట. ఆ విషయాన్ని అందరూ గ్రహించాలని తెలియజేస్తూ, రాహు కేతు తర్వాత ఒకే ఒక గ్రహం చంద్రుడు బయట ఉన్నా కూడా కాలసర్ప దోషం ఉంది అనే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే చంద్రుడు కానీ ఎప్పుడైతే బయటికి వచ్చేస్తాడో రాహు కేతు నుంచి అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కాలసర్ప దోషం అనేది తొలగిపోతుంది అన్నమాట. ఓకేనా? వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు మే నుంచి 24వ తారీఖు మే వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో రాహుకేతు గ్రహాల మార్పు వల్ల దశమ స్థానంలోకి రాహు రావటం, అలాగే వీళ్ళకి 4వ స్థానంలో కేతు రావటం ఎలా ఉంటుంది అంటే, దశమ స్థానంలో రాహు రావటం అంటే కుంభరాశిలోకి రాహు ఉద్యోగంలో ముఖ్యంగా విదేశీయానాలకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎక్కువ ప్రయాణాలు చేయటం, అనుకున్న దూర ప్రయాణాలన్నీ కూడా ఈ కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా మంచి మేలు జరుగుతుంది. ఉద్యోగపరంగా ప్రయాణాలు, ఉద్యోగపరంగా తిరగడము, తిప్పటము, అలసట అంతా బాగుంటుంది. ముఖ్యంగా ఈ వారంలో వృషభ రాశి వాళ్ళకి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో 100% మంచి రాహు గ్రహం వల్ల, శని గ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించడము, కొత్త ఉద్యోగుల అవకాశము, అలాగే అనేక రకాల ప్రశంసలు పెద్దల నుంచి అందుకుంటారనమాట. సన్మానాలు, సత్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా ఉంటారు, పిల్లలతో ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తారని కూడా ఈ రాశి వాళ్ళకి మనం బ్రహ్మాండంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా మానసిక ఉల్లాసము అన్నీ ఉండడమే కాదు, ధన ఆదాయం దగ్గరికి వచ్చేసరికి బుధుడు కాస్త వ్యయంలోకి ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. అయితే వారం చివరిలో ఎప్పుడైతే మనకి బుధుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు అన్నమాట,
దానివల్ల చాలా మంచి జరగబోతుంది. అంటే 23, 24వ తారీఖు తర్వాత 23 నుంచి అనుకోండి, చాలా ధన ఆదాయం అంతా బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లల చదువులో పురోగతి ఉంటుంది. అంతవరకు కొంచెం ధన ఇబ్బంది కలుగుతాయి కాబట్టి విష్ణు సహస్రనామము, లక్ష్మీ మంత్రం చదువుకోవడం అనేది వృషభ రాశి వాళ్ళకి చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా బంధువులతో, స్నేహితులతో మంచి కోఆపరేషను, రిలేషన్షిప్ అంతా కూడా బాగా మెయింటైన్ చేసి నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉంటారని చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా కేతు ప్రభావం వల్ల ఈ యొక్క విలువైన వస్తువులు, ఆస్తులు అమ్మడము, కొనడము ఇలాంటి విషయాల్లో కేతు మనకు 18 నెలలు సింహరాశిలో ఉంటాడు కాబట్టి కొంచెం నష్టం కాకుండా చూసుకోవాలి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. లావాదేవీలు చేసేటప్పుడు మీతో కాకుండా మీ యొక్క స్నేహితుల్ని, భార్యని, బంధువుల్ని, భర్తల్ని పెట్టుకోవడం వల్ల కొంచెం అందులో నుంచి బయటపడవచ్చు అనమాట. ముఖ్యంగా సంతానం పరంగా చూసుకున్న ఆందోళన ఉంటుంది. పిల్లల చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు లేదా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా కొందరైతే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశము లేకపోలేదన్నమాట. ఆ విధంగా ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా చాలా బాగుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పులు తీరే మార్గాలు కూడా చాలా బాగా కనిపిస్తూ ఉందని మనం చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా భర్త భార్యల మధ్య ఈ యొక్క చికాకులు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు, గొడవలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అలాగే వాటిని మనం పెద్దగా పట్టించుకోకుండా ముందుకెళ్తే చాలా మంచిది. ముఖ్యంగా ప్రేమికుల విషయానికి వస్తే ఎవరైతే వృషభ రాశిలో ఉన్నారో ప్రేమికులతో కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అవి ఇవి చిన్న చిన్నవి ఉంటాయన్నమాట. అలాగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ సప్తమాధిపతి భర్త స్థానం సరిగ్గా, భార్య స్థానం సరిగ్గా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వివాహం కాని వాళ్లకు కొంత టైం పడుతుంది. మిస్అండర్స్టాండింగ్ కలిగి ఉన్న భార్య భర్త దూరంగా ఉన్న వాళ్ళు కూడా కొంత టైం పడుతుంది అనమాట. అన్ని రకాలుగా ఆలోచిస్తే ఈ రాశి వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు, వ్యాపారంలో పార్ట్నర్షిప్లు నష్టాలకి జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం చాలా బాగుంది. పెద్దల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, పెద్దవాళ్ళ ఆశీస్సులు బాగుండడం వల్ల ఆస్తులు కలిసి వస్తాయి. వాళ్ళ ఆశీస్సులు బాగుండడం వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడిపోతారని కూడా మనం చాలా బాగా చెప్పవచ్చు. ముఖ్యంగా నేను చెప్పాను, ఉద్యోగంలో చాలా బాగుంది. వ్యాపార పరంగా కూడా చాలా చాలా బాగుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి, గతం కన్నా కూడా ఇప్పుడు చాలా మంచి డెవలప్మెంట్ కల్పిస్తూ ఉంది. ముందుకు వెళ్తారు, వ్యాపారంలో బాగా అభివృద్ధిలోకి వస్తారు. అనేక రకాలుగా వృషభ రాశి వాళ్ళకి ఎటు చూసినా కూడా శని చాలా ఫేవరబుల్గా ఉన్నాడు, శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు, రాహు బాగున్నాడు. ముఖ్యంగా బాగా లేనిది బుధుడు అనమాట. బుధుడు ఒక్కడికే విష్ణు సహస్రనామం రెగ్యులర్గా చదువుకోవడం, అమ్మవారిది ఎలాగో చేయాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి ఒక మంత్రం ఒకటి చేసుకోవడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా మనకు ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో వాళ్ళని పొగిడితే మనకు లాభం అవుతుందో లేదో తెలియదు, కానీ మనకు ఫేవరబుల్గా ఉన్న వాళ్ళని మనం పూజిస్తే అది ఇంకా ఎక్కువ పెరుగుతుంది కదా. చేతిలో రెడీగా ఉంది అది. అందుకే శని గ్రహం కూడా చాలా ఇంపార్టెంట్. హనుమాన్ చాలీసా లాంటివి చదువుకోవడం, శని మంత్రాన్ని కూడా బాగా చదువుకోవడం వల్ల శని అనుగ్రహం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ బాగుంది. అలాగా మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. సూర్యుడు కూడా చాలా ఫేవరబుల్గా ఉన్నాడు, చంద్రుడు కూడా చాలా ఫేవరబుల్గా ఉన్నాడు. మిగతా కుజుడు సరిగ్గా లేడు. కుజ మంత్రాన్ని కూడా చదువుకోవడం మనకు మంచిది అన్నమాట. సో కుజుడు అన్నా శని అన్నా చాలామంది ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు కాబట్టి చెయ్యండి. మంగళవారం చాలా మంచిది అవుతుంది. అన్ని మంత్రాలు చక్కగా చదువుకోండి. నేను చెప్పినవన్నీ జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలను క్లియర్ చేస్తాను. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ గోపాల్ అయ్యంగార్.